భారత క్రికెట్ జట్టు సీనియర్స్ విశ్రాంతి తీసుకోవడంతో అందివచ్చిన అవకాశాన్ని కుర్రాళ్లు రెండు చేతులతో అందిపుచ్చుకున్నారు. ఇండియన్ పేసర్ హర్షదీప్ వేసిన బంతులను అర్థం చేసుకోలేక బంగ్లా తడబడింది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చేసిన స్పిన్ మాయతో బంగ్లా విలవిల్లాడింది. సంజు శాంసన్ సూపర్ టాలెంట్ తో కూడిన స్ట్రైట్ బౌండరీస్, ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సూర్యకుమార్ యాదవ్ సిక్సర్స్, అంతకంటే మించి ఇంత సులభంగా కూడా పరుగుల వరద సృష్టించవచ్చా అనేలా ఆడిన హార్దిక్ పాండ్యా తెలివైన బ్యాటింగ్ ఈ మ్యాచ్ లో కనువిందు చేశాయి. బంగ్లాపై 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా భారత్ 1-0తో ఘనంగా ఆరంభించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే బంగ్లాను దెబ్బ కొట్టింది. మొదటి ఓవర్ 5వ బంతికి ఓపెనర్ లిటన్ దాస్ హర్షదీప్ వల్ల చిక్కుపోయాడు. హర్షదీప్ తన మ్యాజిక్ ను కొనసాగిస్తూ ఇన్నింగ్స్ 3వ ఓవర్లో మరో ఓపెనర్ పర్వేజ్ ను బౌల్ చేసి దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. అందరి దృష్టిని ఆకర్షించిన యంగ్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లో తన మొదటి ఓవర్ను మెయిడెన్గా సంధించి చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. తన తర్వాతి ఓవర్లో బంగ్లా సీనియర్ బ్యాటర్ మహమ్మదల్లా వికెట్ తీసి తన కెరీర్ను ఘనంగా ఆరంభించాడు. మొదటి ఓవర్లో ఎక్కువగా పరుగులు ఇచ్చిన వరుణ్ చక్రవర్తి తర్వాత తన స్పిన్ మాయతో బంగ్లాను వణికించాడు. గూగ్లీ బంతులతో బంగ్లాను తికమక పెట్టి 3 వికెట్లు సాధించాడు. మిగతా బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా 20 ఓవర్లకు కేవలం 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. మెహదీ హసన్ మిరాజ్ ఒక్కడే 35 పరుగులతో అజేయంగా నిలిచి రాణించాడు. వరుణ్ చక్రవర్తితో పాటు హర్షదీప్ సింగ్ కూడా 3 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. 128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత దెబ్బకు బంగ్లా బౌలర్లు బిత్తరపోయారు. ఈ మ్యాచ్ లో ఓపెనర్గా వచ్చిన సంజు శాంసన్ మొదటి ఓవర్లోనే 2 బౌండరీలతో విరుచుకుపడ్డాడు. టస్కులు వేసిన తర్వాతి ఓవర్లో అభిషేక్ శర్మ ఒక సిక్సర్ 2 ఫోర్లతో మోత మోగించాడు. దురదృష్టవశాత్తు అభిషేక్ శర్మ రనౌట్ అయినప్పటికీ ఫస్ట్ డౌన్ లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ వాయువేగంతో రెచ్చిపోయాడు. కేవలం 6 బంతుల వ్యవధిలో 2 ఫోర్లు 2 సిక్సర్లతో బంగ్లాకు చుక్కలు చూపించాడు. తన ఫేవరెట్ షాట్లతో దూసుకుపోయిన సూర్యకుమార్ యాదవ్ 14 బంతుల్లో 3 సిక్సర్లు 2 ఫోర్లతో 29 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేటం చేసిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 16 పరుగులు చేసి ఒక ఎండ్లో నిలకడగా అజేయంగా నిలబడితే మరో ఎండ్లో ఇండియన్ సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దూకుడు ప్రదర్శించాడు. అలవోకగా బౌండరీ సాధిస్తూ బంగ్లా ఫీల్డర్స్ ను పరుగులు పెట్టించాడు. ఎంత ఈజీగా అంటే బౌన్సర్గా వచ్చిన బంతిని కీపర్ తల మీదుగా బౌండరీ సాధించి కనీసం ఆ షాట్ వైపు కూడా చూడనంతగా పరుగులు రాబట్టాడు. 2 సిక్సర్లు 5 ఫోర్లతో 16 బంతుల్లో అజేయంగా 39 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా భారత్ కు ఘన విజయాన్ని కట్టబెట్టాడు. 12 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి ఘన విజయాన్ని అందుకున్న భారత్ బంగ్లాను చిత్తు చేసింది. బంగ్లా బౌలర్స్ ఎవరు కూడా ఇండియన్ బ్యాటర్స్ ముందు నిలవలేకపోయారు. 3 వికెట్లు వేసి రాణించిన హర్షదీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కి నిలిచాడు. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.